హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో కర్రీ పాయింట్ వాళ్ళు ప్రిపేర్ చేసే చికెన్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. స్పెషల్ మసాలాతో ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈ కర్రీ పాయింట్ వాళ్ళు ప్రిపేర్ చేసే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి అరకప్పు నూనెని వేసుకోండి. ఇలా నూనెని వేసుకొని నూనె కొద్దిగా వేడయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని బాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే మాడకుండా జాగ్రత్తగా వేయించుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అండ్ అలానే 1/4 టీ స్పూను పసుపుని వేసుకోండి. పసుపుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగని మరీ ఎక్కువగా వేయించుకున్నారంటే ఈ పేస్ట్ చేదైపోతుంది అనమాట. అలాగని సరిగా వేగకపోతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా ఉండిపోతుంది. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగా వేగిందో లేదో తెలుసుకోవాలంటే మనం ఇలా కలిపేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన కడాయికి కొద్దిగా అంటుకుంటున్నట్టుగా అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ స్టేజ్లో ఇందులోకి 1 కేజీ శుభ్రంగా కడిగి క్లీన్ చేసిన చికెన్ని వేసుకోండి. అండ్ అలానే ఎప్పుడైనా సరే ఇలా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పెద్దగా ఉండే కడాయిని పెట్టుకోండి. అప్పుడే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చిన్న కడాయి పెట్టుకున్నారంటే ఏంటంటే మనకి ముక్కలు అనేవి కలిపేటప్పుడు విరిగిపోతాయి. సో అందుకని పెద్ద కడాయిని పెట్టుకొని ఈ చికెన్ని ఒకసారి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చికెన్ని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టేసి ఈ చికెన్ చక్కగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో నుంచి ఇలా నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేయకుండా మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను మీకు చికెన్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. అండ్ అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసే కారం అనేది బాగా స్పైసీగా ఉందన్నమాట. అందుకని 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా, మీరు యూజ్ చేసే కారానికి తగ్గట్టుగా కారాన్ని తగ్గించుకోవడంలే కానీ లేదంటే పెంచుకోవడం కానీ చేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కారాన్ని ఈ చికెన్ ముక్కలుగా పట్టేటట్లుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి స్పెషల్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇది వచ్చేసి కర్రీ పాయింట్ వాళ్ళు చెప్పిన సీక్రెట్ మసాలా పొడి అనమాట. ఇది నేను ఎలా ప్రిపేర్ చేశానంటే 1 టీ స్పూన్ చెక్క, అలాగే 1 టీ స్పూన్ లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ యాలకులు, మూడింటిని కూడా ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇదేనండి మన చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇస్తుంది. మళ్ళీ చెప్తాను చూడండి ఇంగ్రీడియంట్స్. 1 టీ స్పూన్ చెక్క, 1 టీ స్పూన్ లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ యాలకులు, ఈ మూడింటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. సో ఈ మసాలాని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చివరగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 4-5 వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా చివర్లో వేసుకుంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుందంట. సో అందుకని ఇలా చివర్లోనే వేసుకోవాలి. తర్వాత
ఇందులోనే 2 లేదా 3 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోండి. వేసుకొని ఈ పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా చక్కగా కలుపుకుంటూ ఈ చికెన్ని ఇంకొక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ చివర్లో ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. సో అందుకని దగ్గరుండి చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకొని చూడండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.